ఐబొమ్మ రవి గురించి కొంతమంది పాజిటివ్ కొంతమంది నెగటివ్ గా మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు, పాజిటివ్ మాట్లాడే వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. కానీ వాడు మాత్రం నెగిటివ్ మనిషే, పాజిటివ్ మనిషి కాదు. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన స్థాయిలో ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీని కిందకు తోసేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడు ఐబొమ్మ రవి. ఎందుకంటే ఎవరో కష్టపడి ఆస్తులు అమ్ముకుని, ఇళ్ళు అమ్ముకుని, సినిమా మీద ప్యాషన్తో వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచనతో బ్రతుకు తెరువు కోసం వచ్చే నిర్మాతలు కొందరైతే, ఏవో ఉన్న దాంట్లో కొంత సినిమాలు తీసుకుని సినిమా రిలీజ్ చేసుకుని వ్యాపారం చేసుకుని 10 రూపాయలు సంపాదించుకోవాలన్న ఆలోచనతో వస్తున్నటువంటి నిర్మాతల్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ ఐబొమ్మ రవి కానీ అలాగే మూవీ రూల్స్ అది కానీ వీళ్ళందరూ చూస్తుంటే ఒక చీడబట్టిన పురుగుల్లాగా సినిమా ఇండస్ట్రీకి ఒక చండాలుల్లాగా తయారయ్యి ఇండస్ట్రీ నాశనాన్ని కోరుకుంటూ ముందుకు వెళుతున్నారు. వాళ్ళు యాప్ల్లో రిలీజ్ చేసేసుకుని ఈ మామూలు సామాన్య జనాలకి కొంచెం అందుబాటులో సినిమా చూస్తున్నాము. రిలీజ్ అయిన సినిమాని సాయంత్రానికే ఈరోజు పొద్దున్న రిలీజ్ చేస్తే ఎన్నో కష్టాలు పడి ఎన్నో వేల మంది ఆ కష్టం పడి రిలీజ్ చేసుకుంటే సాయంత్రానికి వాళ్ళు సొంతంగా పైరసీ చేసి రిలీజ్ చేసేసుకుంటే దీన్ని పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని ఏమన్నా నాకు అర్థం కాదు. ఐబొమ్మ రవి ఎప్పుడు కూడా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాల్ని అప్లోడ్ చేయలేదు. ఓన్లీ ఓటీటీలో వచ్చిన తర్వాతనే అప్లోడ్ చేశాడు కదా. ఇందులో ఏం తప్పు ఉందని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మీరేమో ఇప్పుడు ఈ మూవీ రూల్స్ అనేది సాయంత్రానికి అయితే అప్లోడ్ చేసేసుకుంటున్నారు కదా. వాడి నుంచి ఐబొమ్మ రవి కొంటున్నాడు కదా. ఇప్పుడు ఏదేమైనా తప్పే కదండి. ఇప్పుడు ఒక వ్యవస్థ, ఓ పెద్ద సంస్థ, వాస్తవంగా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎవరైనా తెలుగు వారు ఎవరైనా సరే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇన్ని కష్టాలు పడి ఇంత శ్రమ కోర్చి సినిమా రిలీజ్ చేసుకుంటే ఆ సినిమాని వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టేసుకుని ఎక్కడ పడితే అక్కడ యాప్ల్లో పెట్టేసుకుని వాళ్ళు సొంతంగా రిలీజ్ చేసేసుకుని సినిమా ఇండస్ట్రీ పతనానికి మూలకారకులు అవుతున్నారు. నిజంగా వాస్తవంగా ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ స్థాయికి వెళ్ళిందంటే బాలీవుడ్ని మించి హాలీవుడ్ స్థాయికి వెళ్ళింది. ఈ పేరు ఈ ప్రతిష్ట మనకే కదా, మనకు వచ్చిందే కదా. ఈ ప్రతిష్టను నాశనం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని పాజిటివ్గా మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలా? అంటే ఇక్కడ రవి లాంటి ఒక మనిషి పుట్టుకు రావడానికి ప్రొడ్యూసర్, థియేటర్ యాజమాన్యం కారణం కాదంటారా? నేను కాదంటాను. ఎందుకంటే ఈ ఎదవలు పుట్టిన తర్వాతే, ఈ ఎదవలు ఇంత అన్యాయం చేస్తున్న తర్వాతే టికెట్ల రేట్లు పెంచడం కానీ పెరగడం కానీ. పాప్కార్న్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు టికెట్ల గురించి మాట్లాడండి, ఒక నిర్మాత గురించి మాట్లాడండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్ గురించి మాట్లాడండి. ఈ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ జీవితాలు ఎంత సర్వనాశనం అయిపోతున్నాయో, సినిమా తీసేవాళ్ళు లేకపోతే బ్రతుకులు ఏమైపోతున్నాయో ఒకసారి ఆలోచించండి. పాప్కార్న్ అనేది అది గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయాలు. అంటే ప్రొడ్యూసర్ 80% థియేటర్స్ ప్రొడ్యూసర్లవే కదా ఇవన్నీ. దాన్ని కంట్రోల్ చేయవలసిన పరిస్థితి గవర్నమెంట్దండి. ఈ సినిమాని ఈ రకంగా ఈ దుర్మార్గులు నష్టం పాలు చేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే గవర్నమెంట్ వెసులుబాటు కల్పిస్తే టికెట్ రేట్లు పెంచుతున్నారు. అది తెలుసుకోక కొంతమంది అవివేకులు మాట్లాడుతున్నారు. నేను ఒక సినిమా వాడిని, ఓ సినిమా యాక్టర్ని, ఒక ఆర్టిస్టు, జనరల్ సెక్రటరీని. నా వాళ్ళు ఒక 1500 మంది ఉంటే 700 మంది వేళ ఈ సినిమా పరిస్థితి బాగుంటుందా? ఊళ్ళకి పోయి రైతులుగా ఆటో డ్రైవర్లుగా పని చేసుకుంటూ కన్నీళ్లతో గడుపుతున్నారండి. పని చేత కాదు మాకు, ఈ ఒక్క పని తెలుసు. ఈ పని నాశనం చేయడానికి బయలుదేరిన ఇలాంటి నా కొడుకుల్ని పాజిటివ్గా మాట్లాడుతున్నారంటే మా బ్రతుకులు ఏమైపోయినా పర్లేదు. లక్షలాది మంది ఉన్నాం మేము. ఒక విషయంలో అయితే సపోర్ట్ చేయొచ్చండి, ఒక విషయంలో అయితే సపోర్ట్ చేయకపోవడం మంచిది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక పేదవాడు ఒక సినిమా చూడాలంటే ఐబొమ్మ ద్వారా చూస్తున్నాడు. ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళి సినిమా చూసేంత స్తోమత అయితే లేదు జనాల్లో. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరంగా అయితే టికెట్స్ రేట్ అయితే విపరీతంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుని వెళ్ళిపోతున్నారు. ఆ విషయంలో అయితే మరి ఐబొమ్మ రవిని సపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో విషయంలో సపోర్ట్ చేయని కారణం ఏంటంటే, ఇప్పుడు ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఇప్పుడు మన బెట్టింగ్ యాప్స్ కొన్ని ప్రమోట్ చేశాడు. ఆ విషయంలో అయితే సపోర్ట్ చేయకపోవడం అంటే, ఇప్పుడు చాలా చూస్తున్నాం సూసైడ్స్ అలాంటివి చాలా చేసుకుంటున్నారు కదా. ఆ విషయంలో సపోర్ట్ చేయకపోవడం మంచిదని నా అభిప్రాయం. సినిమా పరంగా అయితే సపోర్ట్ చేయొచ్చండి. బెట్టింగ్ యాప్స్ పరంగా అయితే మనం సపోర్ట్ చేయడానికి అది ఇల్లీగల్ కాబట్టి
ఇప్పటి వరకు ఒక 100 కోట్ల వరకు ఆయన తీసుకున్నాడట, 20 కోట్ల వరకు లావాదేవీలు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ అలవాటు పడి ఈ విధంగా చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. లగ్జరీ లైఫ్కి అలవాటు పడి చేశాడు అంటున్నారే తప్ప, ఇప్పుడు ఒక సామాన్యుడు ఒక సినిమా చూస్తున్నాడంటే అది ఐబొమ్మ అవ్వచ్చు. ఇప్పుడు ఒక విషయం అండి, పోలీసు వాళ్ళకు ఐబొమ్మ రవిని పట్టుకున్నారు కదా, అదే ఇప్పుడు 10 నిమిషాలకు ఒకసారి ఒక అమ్మాయి మిస్ అయిపోతుంది, ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఐబొమ్మ రవి మీద పెట్టినటువంటి ఇంట్రెస్ట్ ఈ పోలీసు వాళ్ళు మిగతా నేరాల మీద ఎందుకు పెట్టట్లేదు? మహా నేరగాళ్ళకే ఏమంటారు ప్రాణభిక్ష ఇవి పెడుతున్నారు. మన పాకిస్తాన్ ఉగ్రవాదులకు కూడా ఏంటి ప్రాణభిక్ష ఇవి అని చెప్పి ఇది చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మన సొంత అప్పుడు ఆ టాలెంట్ అనేది హ్యాకింగ్ పరంగా మనకి యూస్ఫుల్ గా వాడుకుంటే అతన్ని మంచిదని నా అభిప్రాయం. అది యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఏమైనా నెగటివ్ వేలో చేస్తే అది మిస్యూజ్ చేసుకోవడం అంటే అది పోలీసు వాళ్ళ అండర్ లో జరగాలని నా ఉద్దేశం. ఓకే, రవి గురించి ఏం చెప్తారు? అంటే అది ఓడి బాబే. చెప్పండి. అసలు ఐబొమ్మ చేసింది చాలా చాలా తప్పది. అసలు ఐబొమ్మ సినిమాలో పెట్టడం చాలా చాలా తప్పదు. సినిమా రేట్లు పెంచేస్తారు. ఒక పాపకాను పేర్ల ప్యాకెట్ ఒక టికెట్ 2000, 3000 లక్షలు ఉంటుంది. దయచేసి సినిమా రేట్లు తగ్గాల. మరి ఐబొమ్మ చేసింది చాలా చాలా తప్పది. ఆ సినిమా ఐబొమ్మ సినిమాలో పెట్టడం చాలా పొరపాటు. అది ఆల్రెడీ కూడా ఊరికంప ఎక్కిస్తున్నారు. డైరెక్టరే ఊరికెత్త చెప్పాడు. డైరెక్టర్ పరుగు పోయింది తప్ప పొట్టు సినిమా మొత్తం థియేటర్ల సినిమా చూస్తలేదు, సెలపాలు చూస్తున్నారు సినిమాలు. అసలు సినిమా లక్షల కోట్లు కూడా సినిమాలు తీస్తున్నారు. మరి వాళ్ళు ఏమైపోతారు డైరెక్టర్లు? ఐబొమ్మ చేసింది చాలా పొరపాటు. దయచేసి ఐబొమ్మ తేకండి. సినిమాలు మంచి మంచి సినిమాలు చేయండి. ఐబొమ్మ చేసింది చాలా తప్పు. ఇది కరెక్ట్ కాదు. అంటే ప్రొడ్యూసర్లు టికెట్లు సంపాదించుకున్నారు కదా, అంటే ఐబొమ్మ చేసింది తప్పు అని ఆయన చేసింది చాలా పొరపాటు. ఐబొమ్మ చేసింది చాలా తప్పది. రేట్లు సినిమా టికెట్లు తగ్గాలని కరెక్ట్. నాలుగు పేదవాళ్ళకి ఒక టికెట్ 2000 అంటే మరి ఏం చెప్తాను? ఒక టికెట్ 2000, 3000 అంటే 10 రూపాయలు అంటే 20, 30 రూపాయలు, 50 రూపాయలు అంటే పెంచుతారు. మరి రేట్లు మొత్తం పెంచేస్తే మరి ఎలా మరి?